ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కాలేజీలు మూతపడ్డాయి. రేపటి నుంచి డిగ్రీ పీజీ కాలేజీలు బంద్ కానున్నాయి. తమకు రావాల్సిన బకాయిలను పెండింగ్లో ఉన్నాయని వెంటనే 1200 కోట్లు విడుదల చేయాలని కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇప్పటికే కాలేజీలు ప్రభుత్వానికైతే ఒక నివేదికనైతే పంపించాయి. ఈ నెల 15 నుంచి 30 వరకు ఈ నివేదిక ద్వారా ఏదైతే మొదటగా వృత్తి విద్యకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఈ నెల 15 నుంచి బంద్కైతే పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలోని ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉన్నాం. విద్యార్థులు రాక విలబిలబోతుందని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో అయితే ఇటు కాలేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఇటు విద్యాశాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా దీనికి సంబంధించి ఇటు జీతాలు రాక ఇటు లెక్చరర్లకు కానీ కాలేజ్ మెయింటెనెన్స్ కానీ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 6 నెలల నుండి ఉన్న బకాయిలు కానీ దాదాపుగా 6 నెలల నుంచి మేము వెయిట్ చేస్తున్నాము. దీనికి సంబంధించింది ₹1 కూడా రాకపోవడంతో ఇటు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని చెప్పవచ్చు. భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా ఇటు విద్యా వ్యవస్థలు బంద్కు ప్రకటించడంతో అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏదైతే వృత్తి విద్యకు సంబంధించిన విద్యా వ్యవస్థలు ఈరోజు బంద్కు పిలుపునివ్వడంతో అయితే ఏదైతే ఈరోజు ఇంజనీరింగ్ డే సంబంధించి ఇటు ఇంజనీరింగ్ కాలేజీలు అయితే బంద్కైతే పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1200 కోట్లు బకాయిలతో అయితే ఇటు వ్యవస్థకు ఇటు ఫీజు రియంబర్స్మెంట్ రాక అయితే ఇప్పటికే చర్చలకు సిద్ధమని ఇటు ప్రభుత్వాలు తెలుపుతున్నా కూడా ఇప్పటికీ 15వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు ఇటు దీనికి సంబంధించిన ప్రక్రియ అయితే కొనసాగించాలి. లేని పక్షంలో రేపటి నుంచి ఇటు డిగ్రీ కానీ ఇటు పీజీ కాలేజీలు కూడా పూర్తిగా బంద్కైతే పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే కాలేజీ వ్యవస్థ అసలు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ తోటే చాలామంది పేద విద్యార్థులు అయితే విద్యనైతే అభ్యసిస్తున్నారు. దీనికి సంబంధించి కాలేజీలకు అధిక భారంతో కాలేజీకి సంబంధించిన ల్యాబ్ ఫెసిలిటీలు కానీ ఏది పరికరాలకు సంబంధించిన అన్ని పరికరాలకు సంబంధించిన ఏదైనా సరే ఇటు ముఖ్యంగా కాలేజీ లెక్చరర్లకు జీతాల ప్రక్రియ సుమారు 6 నెలల నుంచి అధిక భారంతో ఉన్నామని ఇక్కడ కాలేజీ వ్యవస్థకు సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఒకవేళ 30 తారీఖు తర్వాత చర్చలు సఫలం కాకపోతే రాస్తారోకోలకు కానీ మరిన్ని కార్యాచరణ చేస్తామని అయితే ఇటు విద్యార్థి సంఘాల నాయకులు కానీ ఇటు కాలేజీకి సంబంధించిన అధ్యాపకులు కానీ చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు విద్యా వ్యవస్థను ఇటు తెలంగాణ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిందని చెప్పవచ్చు. మొట్టమొదటిసారిగా ఇటు షట్ డౌన్ అని కూడా చెప్పవచ్చు. అసలు విద్యా వ్యవస్థలు షట్ డౌన్ చేయడం అంటే అసలు భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఈరోజు ఇంజనీరింగ్ డేలో ఇటు వృత్తి విద్యకు సంబంధించిన బీటెక్ సంబంధించిన కాలేజీల వద్ద మనం ఉన్నాం. దీనికి సంబంధించి ఈరోజు కాలేజీ అయితే మూసివేయడం జరిగింది. రేపటి నుండి ఇటు డిగ్రీ ఇటు పీజీ కాలేజీలు అన్నీ ఏదైతే ఇటు బీఎడ్ కాలేజీలు కానీ మరియు నర్సింగ్ సంబంధించిన కాలేజీ కానీ అన్ని కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ పైన ఆధారపడి ఉన్న ప్రతి ఒక్క కాలేజీలు అయితే బంద్కైతే పిలుపునివ్వడం జరిగింది. విద్యార్థులకు అస్తవ్యస్తంగా మారిందని చెప్పవచ్చు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని దశల వారీగా వారికి పూర్తి చేయాలని అయితే ఇటు విద్యార్థి సంఘ నాయకులు కానీ ఇటు అధ్యాపకులు కానీ ఇటు వృత్తి విద్యా కాలేజీలు వ్యవస్థకు సంబంధించి నడపడానికి భారంగా మారిందని అయితే ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, మంచిర్యాల జిల్లా.